ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తులసి, ఇవాళ సాయంత్రం దాకా నీకు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు ఈ తాళి కట్టిన వాడిని తీసుకురా, లేదంటే ఆ నరేష్ గారితో ఇమ్మీడియట్గా నీ పెళ్లి చేసేస్తాను. జాను, అతనెవరో ఎలాగైనా కనుక్కోవాలి. సీసీటీవీ ఫుటేజ్ చూడబోతున్నాం కదక్కా, ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. అవును తులసి గారు, మీరేం టెన్షన్ పడకండి. అంటే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆ జైగాడు నన్ను కోనేట్లో తోసేసిన ఫుటేజ్ కూడా దొరుకుతుంది. జాను, గుడి సీసీ కెమెరా ఫుటేజ్లో నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంటుంది. ఏంటా సర్ప్రైజ్? ఆ రోజు నన్ను ఎవడో కోనేట్లో తోసేశాడు కదా, ఇవాళ ఆ ఫుటేజ్ కూడా బయటపడుతుంది. నన్ను చంపేయాలనుకున్నది ఎవడో నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అవును విశ్వ, నిజమే. సరే పదండి, తొందరగా వెళ్ళి చూద్దాం. పదండి. చెప్పింది గుర్తుందిగా? హలో సార్. సరే, నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. చెప్పండి. ఆ రోజు గోదాదేవి కళ్యాణం రోజున గుడిలో సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చూడాలి సార్. అది ఆ రోజు గుడి ధర్మకర్త బసవరాజు గారి ఆధ్వర్యంలోనే అంతా చెక్ చేసామండి. మేము మళ్ళీ ఒక్కసారి చూడాలి సార్. ప్లీజ్, ఇట్స్ ఆర్ రిక్వెస్ట్. అవును సార్, ప్లీజ్. అంటే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి చూపించకూడదని పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి మేడం. ఇది మాకు చాలా ఇంపార్టెంట్ సార్, దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఇట్స్ ఆర్ హంబుల్ రిక్వెస్ట్ సార్. ఇదిగోండి. ఒక్క నిమిషం ఉండండి. హలో. హలో సార్, నేను గుడిలో మేనేజర్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ఏమీ లేదు సార్, ఆ తులసి గారు గుడికొచ్చారు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడుగుతున్నారు. ఏంటి, తులసి గుడికొచ్చి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుందా? అవును సార్. లేట్ అయినా కరెక్ట్ ప్లేస్కి వచ్చింది. అంటే మీ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఇంకా ఉందా? ఉంది సార్. మీకు పెన్ డ్రైవ్ ఇచ్చే ముందే ఎందుకైనా మంచిదని ఫుటేజ్ మొత్తం బ్యాకప్లో పెట్టుకున్నాను. ఫెంటాస్టిక్, చాలా మంచి పని చేశారు. మీరు వెంటనే ఆ ఫుటేజ్ని తులసికి చూపించండి, సరేనా? సరే సార్, ఇప్పుడే చూపిస్తాను సార్.
తన మెడలో తాళి కట్టిన ఫుటేజ్ తులసి చూసిందంటే చాలు, తర్వాత అంతా జరగాల్సింది జరుగుతుంది. ఇంకా పెద్ద ఆవిడతో పని ఉండదు. రండి సార్, ఫుటేజ్ చూపిస్తాను. అక్క రండి. అమ్మా, ఇదే నా చివరి అవకాశం. ఇక నీ మీదే నా భారం అంతా. ఇదే ఫైల్ మేడం. ఓపెన్ చేయండి. ఇందులోనే ఆ రోజు ఫుటేజ్ ఓపెన్ అయి ఉంది మేడం. కెమెరా 128 ఫుటేజ్ సార్ ఇది. ఇంకొక కెమెరా ఫుటేజ్ మాత్రమే మిగిలింది మేడం. ఆ, అయితే నాకు కావాల్సింది అందులో ఖచ్చితంగా ఉంటుందండి. త్వరగా ఓపెన్ చేయండి. ఓకే మేడం. ఫైల్ ఓపెన్ అవ్వట్లేదేంటి? ఇంకొకసారి ట్రై చేయండి సార్. ఓకే మేడం. సార్, ఆ లాస్ట్ ఫైల్ ఓపెన్ చేయండి. ఓకే మేడం. ఇదేంటిది, ఫోల్డర్ ఎంటీగా ఉంది. ఇలా ఎంటీగా ఉండడం ఏంటండి? ఇంకొకసారి చెక్ చేయండి, వేరే ఎక్కడైనా సేవ్ చేశారేమో. ఆ రోజు ఫుటేజ్ అంతా ఇదే ఫోల్డర్లో పెట్టాను. నాకు బాగా గుర్తుంది సార్.